సో గైస్, వెల్కమ్ టు ఎవాల్స్ విత్ నరసింహ. ఈ వీడియో వచ్చేసరికి చెస్ట్ అండ్ ట్రైసెప్ నా వర్కౌట్ సెక్షన్ అనమాట. రా వీడియో, నో ఫిల్టర్స్, నో ఎడిటింగ్. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ కెన్ సీ ద వీడియో అండ్ హిట్ ది సబ్స్క్రైబ్ బటన్ అండ్ లైక్ ది మై వీడియో అండ్ ఫార్వర్డ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ద వర్కౌట్. రిస్ట్ ర్యాప్స్ అనేది మ్యాండేటరీ అనమాట, ఎందుకంటే మనకు రిస్ట్ అనేది ఇంజ్యూర్ అవ్వకుండా. I suggest to everyone use wrist wraps. సో ఫస్ట్ సెట్ వచ్చేసరికి వార్మప్ సెట్, బార్బల్ వెయిట్, జస్ట్ బార్బల్ వెయిట్. ఇది నార్మల్గా అయితే 20 kgs ఉంటుంది. లెట్స్ సీ. సో వార్మప్ సెట్ ఎవడైనా వెయిట్లు లేవు కాబట్టి ఒక 15 to 20 రెప్స్ ఏం చేస్తారు. బట్ రెప్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. హౌ మచ్ యూ డూ ద విత్ ఫామ్ ఈజ్ మ్యాండేటరీ అనమాట. మీరు ఫామ్లో చేస్తేనే అవి మజిల్ మీద ఇన్వాల్వ్ అయ్యి అవుతుంది. సో వెయిట్ పెంచద్దు. సో జస్ట్ వార్మప్ కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఫస్ట్ సెట్ అనమాట, 10 ఈచ్ సైడ్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ 40 kgs. వన్ టిప్ వచ్చేసరికి ఎప్పుడైనా బెంచ్ ప్రెస్ కానీ డంబెల్ ప్రెస్ కానీ చేసేప్పుడు ఏంటంటే వెయిట్ అనేది కింద చెస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇన్హేల్ చేసుకోవాలన్నమాట. బ్రీత్ అనేది పైకి వెళ్ళేటప్పుడు ఎక్సేల్ చేయాలన్నమాట. అప్పుడే మనకు ఏ ఇంజ్యూరీ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో లెట్స్ బిగిన్ ది ఫస్ట్ సెట్, 40 kgs. ఎప్పుడైనా కానీ చెస్ట్ వర్కౌట్ వచ్చేసరికి సూసైడ్ లాగ్ కాకుండా క్లోజ్డ్ గ్రిప్ తీసుకోవాలన్నమాట. సో ఎవరైతే రీసెంట్గా జిమ్ స్టార్ట్ చేశారో వాళ్ళ టార్గెట్ ఏంటంటే స్టొమకో లేదంటే ఏదైనా బెల్లి ఫ్యాట్ తగ్గితే చాలు అనుకుంటారు. బట్ ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్పాట్ రిడక్షన్ అనమాట. ఓవరాల్గా బాడీలో ఫ్యాట్ బర్న్ అయ్యాకనే మొత్తం తగ్గుతుంది అనమాట. కొంతమంది ఏంటంటే నా ఫ్రెండ్ సర్కిల్ అయినా కానీ నాకు పొట్ట తగ్గితే చాలురా, నాకు ఇక్కడ ఫ్యాట్ ఉంది, ఇది తగ్గితే చాలు, నేను జిమ్కి వెళ్ళేది అందుకే అనేసి అంటారు అనమాట. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు స్పాట్ రిడక్షన్. ఓవరాల్ బాడీలో ఫ్యాట్ బర్న్ అయ్యాకనే మొత్తంగా కంట్రోల్ అవుతుంది ఫ్యాట్ అనేది. సో దట్స్ ద వన్ టిప్. లెట్స్ ఇంక్రీజ్ ద సెకండ్ సెట్, 10 ఈచ్ సైడ్. అగైన్ 10 ఈచ్ సైడ్. సెకండ్ సెట్ 60 kgs. అండ్ వన్ మోర్ టిప్ ఈస్ సెట్ మధ్యలో ఎంత గ్యాప్ తీసుకోవాలనేసి. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఒకరి బాడీ డిఫరెంట్ ఉంటుంది. సో మీ హార్ట్ బీట్ ఎప్పుడైతే నార్మల్ అవుతుందో చేసిన సెట్ నుంచి హార్ట్ బీట్ నార్మల్ అయినాకనే మాత్రమే నెక్స్ట్ సెట్కి వెళ్ళిపోవాలన్నమాట. 1 minute 2 minutes ఇట్లా టైం ఉండదు. ఇట్స్ కాల్ బుల్జెట్. సమ్ ఆఫ్ మెంబర్స్ 30 seconds 40 seconds గ్యాప్ తీసుకొని చేసే వెంటనే ఆ పంపు ఉంటుంది,
అనేసి చెప్తా ఉంటారు అనమాట. నేను రీసెంట్ కూడా చాలా మంది చెప్తుంటే అలా విన్నాను అనమాట. బిగినర్స్కి ఒక ఇంటర్మీడియట్ స్టేజ్ ఉండేటోడు బిగినర్కి అలానే చెప్తాడు. 30 సెకండ్స్ 40 సెకండ్స్ గ్యాప్ తీసుకో, ఆ పంపు ఉంటుంది, ఆ పంపు మీదనే చేసి అనేసి. పంపు మ్యాండేటరీ కాదు, మనకి ఎప్పుడైతే హార్ట్ బీట్ అనేది నార్మల్ అవుతుందో అప్పుడే సెకండ్ సెట్కి వెళ్ళాలన్నమాట. దట్స్ ఇట్. Second set 60 kgs. Let's try. సెకండ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సెట్ వచ్చేసరికి 5 ఈచ్ సెట్ అనమాట. ఇట్స్ కాల్డ్ 70 kgs అవుతుంది అప్పుడు. లెట్స్ ట్రై. 5 ఈచ్ సైడ్. ఈచ్ సైడ్. It's 70 kgs. Let's try. Actually, my PR is 80 kgs in bench press in 1 year back. I recently restart, right? So let's try 70 kgs. Don't try if you are beginner. Don't try heavy weights. Just go with progression anamata. That's. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ టిప్ వచ్చేసరికి, ఇప్పుడు జిమ్ స్టార్ట్ చేసి ఉంటారు వాళ్ళు, ఏమంటారంటే ఒకటే డైలాగ్, నాకు కటింగ్లు షేప్లు ఇవన్నీ అవసరం లేదు, జస్ట్ బాడీ ఫ్యాట్ ఆర్ వెయిట్ తగ్గితే చాలా అనేసి అనుకుంటారు. ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట. ఇట్ మీన్స్ మీరు ఇప్పుడే స్టార్ట్ చేసినారు, నువ్వు ఎక్స్పెక్ట్ చేయడం ముందు తప్పనమాట. నీకేం అప్పుడే నువ్వు ఎంత ట్రైన్ చేసినా షేపులు కటింగ్లు ఏం రావు, ఓవర్ ఫ్యాక్ట్. సో డోంట్ ఓవర్ థింక్ బ్రో. థర్డ్ సెట్ 70 kgs కంప్లీట్ అయింది. లెట్స్ ట్రై మై ఓల్డ్ పియర్ విత్ రిస్క్. దేవుడి పైన భారం వేసినాం అనమాట. Fourth set 80 kgs. Old pair. Let's try old pair. After a long time. దేవుడి పైన భారం వేసాం, ఏ ఇంజూరీ అవ్వకూడదు అనేసి. అట్లీస్ట్ 3 reps అని వస్తాయేమో. సెట్ ఫెయిల్ అయింది. హాఫ్ రేంజ్ సెట్ ఈజ్ నాట్
కన్సిడర్ ఇన్ పవర్ లిఫ్టింగ్. మనకి ఏదైతే సెట్ బార్బెల్ అనేది చెస్ట్ ప్రెస్ అవుతుందో అదే పవర్ లిఫ్టింగ్లో కన్సిడర్ చేస్తారు. సో ఈ సెట్ ఫెయిల్ అయినట్టే. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైసెప్ అనమాట, క్లోజ్ బెంచ్ గ్రిప్ అనమాట. వీడియో ఇంతసేపు చూసినామంటే నీకు ఒక డౌట్ రావచ్చు అనమాట, జిమ్ ఏందంతా ఖాళీగా ఉందనేసి. సో మనం వచ్చేదే కొంచెం ఈ ఓన్ జిమ్ అనమాట. మనకేంటంటే స్పెసిఫిక్గా రూల్స్ ఏమి ఉండవు, ఇంతసేపు చేయాలి అంతసేపు చేయాలనేసి. సో మనం క్లోజ్ చేసుకొని వెళ్ళేదైతే ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. మనం క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు ఎంతసేపు అయినా చేసి. సో అండ్ ఆల్సో ఇంకో డౌట్ కూడా వచ్చి ఉండొచ్చు, ఏంటంటే ఎవరు పార్ట్నర్ కానీ ఏది లేరంటే, సో నేను ఒకరి మీద డిపెండ్ అవ్వనమాట. ఇన్ ద సెన్స్ వాళ్ళు అవ్వచ్చు, కాకపోతే ఏంటంటే మనకు చేసే ఇంట్రెస్ట్ ఉండే రోజు వాళ్ళు రాకపోయినారనుకో, మనం ఆ రోజు ఆగిపోతాం ఖచ్చితంగా. నేను ఫేస్ చేశాను చాలాసార్లు. సో అలా అవ్వకూడదు అనేసి నేను ఎవరితో వర్కౌట్ చేయను అనమాట. సో దట్స్ కాదు. బట్ ఎవరితోనా చేస్తే మంచిది అనమాట, ఎందుకంటే మనకు పుష్ ఇవ్వడానికి కానీ స్పాట్కి కానీ యూజ్ అవుతారు. ప్లస్ ఏంటంటే మన పిఆర్స్ని బ్రేక్ చేయొచ్చు అనమాట. వాళ్ళు ఉంటే ఏంటంటే కొంచెం ఈగో లిఫ్టింగ్ చేస్తే చేయొచ్చు. సో దట్స్ ద రీజన్. సో నెక్స్ట్ సెట్ వచ్చేసరికి ట్రైసెప్ చేస్తున్నాము. ఏంటంటే క్లోజ్ బెంచ్ ప్రెస్ గ్రిప్ అనమాట. ఇదేంటంటే ట్రైసెప్కి అండ్ ఆల్సో మనకు బెంచ్ ప్రెస్లో పిఆర్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇది మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో వెయిట్లు అన్నీ తీయాలి, తప్పదు. ఒకరిని చేసేటప్పుడు వెయిట్లు నేనే వేసుకోవాలి, వెయిట్లు నేనే తీయాలి. సో ఇది ఇంకో పాయింట్ ఏంటంటే, వెయిట్లు ఎలా పడితే అలా వేయమాకండి జిమ్లో. సో వాళ్ళు లక్షలు ఇన్వెస్ట్ చేసి ఉంటారు, మనం అది అర్థం చేసుకోవాలి. ఏదో మనం 1 month ఫీజు కట్టినాం కదా అనేసి ఇష్టం వచ్చినట్టు వేస్తే అవ్వదు కదా. సో అర్థం చేసుకోవాలి, వాళ్ళ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎవడు లేడు, ఎవడు లేడు, ఓనరు లేడు, నేను ఇష్టం వచ్చినట్టు వేయచ్చు. బట్ అది నా సంస్కారం కాదన్నమాట. అది ఈ మిస్టేక్లు చేయకండి ఊరికి. అంతా ఒక సైడ్ తీయకూడదు అనమాట ఎప్పుడైనా. సో బై మిస్టేక్గా తీసేసాను. క్లోజ్ గ్రిప్ అనమాట. సో ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. ఫస్ట్ ఏం లేదు, మనకు బెంచ్ ప్రెస్ లాగానే ఉంటుంది సిమిలర్గా. బట్ గ్రిప్ అనేది ఏంటంటే క్లోజ్ గ్రిప్ తీసుకోవాలన్నమాట. ఇదైతే షోల్డర్ లెంత్ తీసుకుంటారు కదా, ఇలా పడినాక దగ్గరకు తీసుకోవాలి. ఇలాగా ఇదైతే షోల్డర్ లెంత్ తీసుకుంటాం. బెంచ్ ప్రెస్ అయితే ఇదేం లేదు, జస్ట్ సింపుల్గా దగ్గరికి తీసుకోవాలన్నమాట. క్లోజ్ గ్రిప్ బెంచ్ ప్రెస్ కాబట్టి ట్రైసెప్కే. ఫర్ ట్రైసెప్ ఫస్ట్ సెట్ వార్మప్ సెట్. లెట్స్ ట్రై. క్లోజ్ గ్రిప్లో వార్మప్ సెట్ అయిపోయింది. 10-10 ఈచ్ సైడ్. ఈచ్ సైడ్ అండ్ బార్బల్ వెయిట్ 20, ప్లేట్స్ వెయిట్ 20, 40 kgs క్లోజ్ గ్రిప్ అనమాట. ఫస్ట్ సెట్ ఇది. లెట్స్ స్టార్ట్. హార్ట్ బీట్ నార్మల్ అయ్యాక స్టార్ట్ చేద్దాం.
ఇంకోటి ఏంటంటే సపరేట్గా వాటర్ మెయింటైన్ చేసేది బెటర్ అనమాట. మన హోమ్లో ఒక వాటర్ తాగుతాం, జిమ్లో ఇంకో వాటర్, ఐ మీన్ ఫిల్టర్ వాటర్ తెస్తారు, బట్ డిఫరెంట్ వాటర్ వాడడం వల్ల ఏంటంటే కొంతమందికి ఏంటంటే ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి ఉండదు. నా ప్రాబ్లం వచ్చేసరికి వాటర్ డిఫరెంట్ వాటర్ తాగినామంటే ఈజీగా కోల్డ్ కానీ కాఫ్ కానీ వచ్చేస్తుంది అనమాట. సో దట్స్ వై ఐ క్యారీ బాటిల్, మై ఓన్ బాటిల్, వాటర్ బాటిల్. ఇదేమిటమ్మా మాయ. ఫస్ట్ సెట్ వచ్చేసరికి 40 kgs కంప్లీటెడ్. ఇంకోటి ఏంటంటే బిగినర్గా మీరు స్టార్ట్ చేసినప్పుడు జిమ్కు కన్సిస్టెన్సీగా ఒక 3 months వెళ్ళండి, వర్కౌట్ చేయండి. స్పెసిఫిక్గా ఫస్ట్ డైట్ కానీ సప్లిమెంట్స్ కానీ దీని మీద అవసరం లేదు స్టార్టింగ్లోనే చెప్పాలంటే. ఈ వీడియో బయటకు వచ్చినాక ఈ విషయం మీద నన్ను చాలామంది ట్రోల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నా, నో ప్రాబ్లం అనమాట. ఎవడేదైనా అనుకొని బొచ్చు బాయ్. కానీ 3 months ఏంటంటే ఫస్ట్ కన్సిస్టెన్సీగా జిమ్కి వెళ్ళండి. మీ ఏమైతే బయట జంక్ ఫుడ్ కానీ ఏవైతే హ్యాబిట్స్ ఉన్నాయో ఫస్ట్ అవి చేంజ్ చేసుకొని ఒక 3 months వెళ్ళాక లెట్స్ బిగిన్ ది డైట్ కానీ స్పెసిఫిక్గా డైట్ కానీ సప్లిమెంట్స్ కానీ తర్వాత డిపెండ్ అవ్వచ్చు. సో ఫస్టే నీ దగ్గర డబ్బులు ఉన్నంత మాత్రం నువ్వు సప్లిమెంట్స్ మీద అయితే అసలు డిపెండ్ అవ్వకు, అది నేను చెప్పేది. సో లెట్స్ ఇంక్రీజ్ ది వెయిట్. అండ్ సెకండ్ సెట్ వెయిట్ వచ్చేసరికి 60 kgs అనమాట, 10 ఈచ్ సైడ్. 10 ఈచ్ సైడ్ మీన్స్ ఇటు 20 అటు 20 40, బార్బెల్ 20 60 అవుతుంది. అంత పిఆర్ లేదు నాకు క్లోజ్ గ్రూప్లో. సో 2.5 వేద్దాం బోత్ సైడ్, 2.5 కాదు 5 kgs వేద్దాం బోత్ సైడ్. ఇదేమిటమ్మా మాయ వీడియో మీ దాకా వచ్చిందంటే నేను వన్స్ స్టోరీ పెట్టడమో లేదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసినాక మీరు స్క్రోల్ చేసే దాంట్లో వచ్చి ఉంటుంది. సో వీడియో కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో బటన్ ఇన్స్టాగ్రామ్లో సేమ్ నేమే అనమాట, ఎవాల్స్ విత్ నరసింహ, అండ్ ది లైక్ వీడియో. సో సెకండ్ సెట్ బిగిన్ చేద్దాం. 50 kgs. సెకండ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ సెట్ వచ్చేసరికి థర్డ్ సెట్ కూడా సేమ్ వెయిట్ చేద్దాం, ఎందుకంటే దిస్ ఈజ్ మై హైయెస్ట్ పిఆర్ అనమాట. సో ఎంకిలో ఎవరు మనకు స్పాట్ ఇచ్చేదానికి లేరు. సో ఏదైనా ఇంజ్యూరీ అయితే నేను తీసుకోదలుచుకోవాలి. ఇప్పుడే రీస్టార్ట్ చేసినా కాబట్టి ఇంజ్యూరీ ఛాన్స్ అనేది నేను తీసుకోదలుచుకోలే. ఏదైనా కానీ మనకు కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేనున్నాను ఒక ఇయర్లో మినిమం 6 to 7 months ట్రైనింగ్ చేస్తాను. మళ్ళీ ఏదో ఒకటి నాకు సమ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట, ఫినాన్షియల్గా ఏదో ఒకటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆపేస్తాను.
ఈ 7 months ఏదైతే కష్టపడి ట్రైన్ చేసి ఉంటానో ఆ 7th 6th 5th month కల్లా ఒక లెవెల్కి వస్తుంది బాడీ. సో అదంతా ఏంటంటే ఈ 7 months తర్వాత 5 months ఉంటుంది ఇయర్లో. అవి 5 monthsలో 2 months ఆ 7 months ప్రోగ్రెస్ అనేది కుడిపించేస్తుంది అనమాట. ఎందుకంటే జిమ్ ఆపేయడం వల్ల మనకేం ఫ్యాట్ గెయిన్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవ్వము. ఆ తర్వాత ఆపేసినాక ఏంటంటే మనము మినిమం వామప్ కూడా చేసుకోకపోవడము, లేదంటే డైట్ కానీ, డైట్ అంటే మళ్ళీ స్పెసిఫిక్గా క్యాలరీ ఇవి కాదు, మెయింటెనెన్స్ క్యాలరీ ఇవన్నీ కాదు, బయట జంక్ ఫుడ్ కానీ ఇదంతా ఇవన్నీ చేయకూడదు అనమాట. జిమ్ చేసేటప్పుడు ఏంటంటే మనం క్యాలరీస్ సమ్ ఆఫ్ క్యాలరీస్ ఒక 1000 నుంచి 1500 క్యాలరీస్ జిమ్లో బర్న్ చేస్తాం. మళ్ళీ వాకింగ్ చేయడం వల్ల ఒక 800 నుంచి 10,000 క్యాలరీస్ దాకా బర్న్ చేస్తాం. సో తినే ఫుడ్ ఇక్కడ కొంచెమన్నా మనకు క్యాలరీస్లో బర్న్ అవుతుంది జిమ్ చేసేటప్పుడు. జిమ్ ఆపేసాడాక ఈ క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వవు కదా. జిమ్ చేసి ఆపేయడం వల్ల నువ్వేం ఫ్యాట్ గెయిన్ కానీ వెయిట్ గెయిన్ అవ్వవు. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎవడైనా కానీ నేను చూసిన వరకు జిమ్ మేము చేయలేము, ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ చేయాలి అనేసి అంటారు అనమాట. చెయ్యి, తప్పేముంది. ఇప్పుడు జిమ్ అనేది నీ లైఫ్లో ఒక పార్ట్ చేసుకో, ఒక హ్యాబిట్. బ్రష్ ఎట్టయితే చేస్తామో, స్నానం ఎట్టయితే చేస్తామో, ఫుడ్ ఎలాగైతే 3 times తింటామో డైలో, ఇది కూడా 1 hour స్పెండ్ చేయి. నీ హెల్త్ కోసం నువ్వు స్పెండ్ చేయకపోతే ఎవరు చేస్తాడు? లెట్స్ బిగిన్ థర్డ్ సెట్. ఫోర్త్ సెట్ వచ్చేసరికి మన పిఆర్ కన్నా ఎక్కువ దాంతో ట్రై చేద్దాం. జస్ట్ 2.5 ఈచ్ సైడ్ ఇంక్రీజ్ చేద్దాం. Let's begin fourth set. 15, 17.5, 17.5, 35, 55 kgs close grip bench press. ఇప్పుడు నా అన్వేషణ అనేసి యూట్యూబరు సమ్ ఆఫ్ మంత్స్ బ్యాక్ బెట్టింగ్ యాప్ అనేసి ప్రమోషన్ చేసిన వాళ్ళందరినీ బయటికి తీసాడు అనమాట. అలాగా ఫిట్నెస్ దాంట్లో కూడా చాలామంది బెట్టింగ్ అని అనట్లేదు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనమాట. అది దేనికి వల్ల దేనికి యూజ్, వాళ్ళకు డబ్బులు వస్తుంది ప్రమోషన్కి. సి ఎవ్రీవన్ హూ క్రియేట్ ది వీడియో కంటెంట్ జస్ట్ ఫర్ ది మనీ పర్పస్ ఓన్లీ. ఈవెన్ ఎవడైనా కానీ మనీ పర్పస్ కోసమే వీడియో క్రియేషన్ అనేది చేసేది. ప్రమోషన్స్ వస్తాయి, బట్ నువ్వు చేసేసరికి నీకు అనేది ఒక ఎథిక్స్ ఉండాలి కదా. సో ఏ ప్రోడక్ట్ వాళ్ళు మార్కెటింగ్ చేస్తున్నారు, మనకు ఏది యూజ్ అనేది మనకు ఉండాలి కొనే దాంట్లో. వాళ్ళు ఏదో చేస్తున్నారనేసి మనం అడ్డమైన ప్రోడక్ట్స్ కొనకూడదు అనమాట. మనకు మినిమం నాలెడ్జ్ లేనిది, మనకు అవసరం లేని ప్రోడక్ట్ ఊరిక కొనమాకండి వాళ్ళు ప్రమోషన్ చేసినది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు నేనే ఉన్నాను, ఒక 2 years బ్యాక్ వరకు జస్ట్ నా హెల్త్ పర్పస్ కోసం డైలీ 1.5 hour జిమ్కి వెళ్ళేటోని. అప్పుడు ఏ సప్లిమెంట్ ఏ డైట్ మెయింటైన్ చేసేటోని కాదు.
జస్ట్ వెళ్తాను, ఇంటికాడ ఉంటే ఇంటికాడ ఫుడ్ తింటా, లేదంటే హాస్టల్ ఉంటే ఆ పీజీలో పెట్టిన ఫుడ్ తింటాను. జస్ట్ నా హెల్త్ పర్పస్ కోసం, నా బాడీ మెయింటైన్ చేసుకోవడం కోసం నేను వెళ్ళేటోని. సో నేను అప్పుడేం తీసుకునేటోని కాదు సప్లిమెంట్స్ కానీ డైట్ కానీ. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ నుంచి 2024 జూలై నుంచి పవర్ లిఫ్టింగ్ స్టార్ట్ చేశాను, ఆగస్ట్లో పవర్ లిఫ్టింగ్ ఫస్ట్ కాంపిటీషన్ ఆడిన తెలంగాణలో, పార్టిసిపేటరీ మెడల్ వచ్చింది. అంటే పార్టిసిపేటర్ అంటే ఇన్ ద సెన్స్ అందరికి ఇవ్వరు అనమాట, ఎవడైతే చేసింటాడో మనకన్నా బెస్ట్ పర్ఫామ్ చేసిన వాళ్ళకు 3 మెంబర్స్కి 3 మెడల్స్ ఇస్తారు, ప్లేస్ అయ్యింటారు ఫస్ట్ సెకండ్ థర్డ్. ఇంకా మనం ఏంటంటే వాళ్ళకన్నా వెయిట్స్ తక్కువ లిఫ్ట్ చేస్తాం కాబట్టి పార్టిసిపేటరీ మెడల్ ఇస్తాడు. తర్వాత సెప్టెంబర్లో మన ఆంధ్రప్రదేశ్లో అయిందనమాట. అప్పుడు అసలు డిస్క్వాలిఫై అయినా అనమాట. సో అప్పుడేం మెడల్ రాలేదు, డిస్క్వాలిఫై అయినా. దాని తర్వాత నన్ను నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి నా వర్కౌట్ సెక్షన్లో ప్రీ వర్కౌట్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట. సో దట్ మనకి ఏది అవసరమో అది తీసుకోవాలి, కానీ వాళ్ళు ఏదో ప్రమోషన్ చేస్తున్నారు అనేసి అడ్డమైన ప్రోడక్ట్స్ తీసుకోకూడదు కదా. సో క్లోజ్ గ్రిప్ 4 సెట్స్ అయిపోయినాయి. లెట్స్ ట్రై ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ అనమాట. నేను బెంచ్ ప్రెస్ చేయను, నా పర్సనల్ సజెషన్ వచ్చేసరికి నేను మిమ్మల్ని ఏం చేయమనట్లేదు, ప్లస్ ఇది చేస్తేనే పర్ఫెక్ట్గా పడుతుంది అనేసి చెప్పట్లేదు, నా ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేసుకుంటున్నాను. నాకైతే ఇంక్లైన్స్ డంబెల్ ప్రెస్ అయితే మంచిగా ఇన్వాల్వ్ అవుతుంది, ప్లస్ బాగుంటుంది అనేసి నేను అదే చేస్తాను అనమాట. ఎప్పుడైనా కానీ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్ నేను స్కిప్ చేసేస్తాను. సో లెట్స్ స్కిప్ ది వీడియో టు ఇంక్లైన్ డంబెల్ ప్రెస్. అక్కడ ఉంది బెంచ్. సో ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ అనమాట, వార్మప్ సెట్ 7.5 kg ఇట్స్ బోత్ సైడ్. ఇలా డంబెల్స్ అనేది ఇటు స్ట్రైట్ పెట్టుకోకుండా కొంచెం క్రాస్గా అలా పెట్టి సో ఈ హెడ్ బ్యాండ్ ఏందనేసి చూస్తారా, ఇదేమి హెచ్చులకు కాదు స్టైల్కి కాదు, నాకేంటంటే స్పెట్స్ ఉన్నాయి. ఆ స్పెట్స్ వల్ల ఏంటంటే ఎయిర్లో నుంచి స్వెప్ట్ వస్తుంది అనమాట జిమ్ చేసేటప్పుడు. సో ఆ స్వెప్ట్ అనేది నా స్పెట్స్ మీద పడుకోకుండా మాటి క్లీన్ చేసుకోవాలంటే ఇబ్బంది. సో అందుకే ఇది కట్టుకునేది. అండ్ ఆల్సో ఇంకో బెనిఫిట్ ఏంటంటే దీనివల్ల మన ఫోకస్ అనేది ఉంటుంది అనమాట, ఇది కట్టుకుని చేయడం వల్ల కొంతవరకు ఫోకస్ ఉంటుంది. సో అందుకే ఇది కట్టుకునేది, ఏం హెచ్చులకి స్టైల్ కాదు. సో దట్ లెట్స్ బిగిన్ ది ఫస్ట్ సెట్. వార్మప్ సెట్ అయిపోయింది ఇంక్లైన్ డంబెల్ ప్రెస్లో. ఫస్ట్ సెట్ స్టార్ట్ చేద్దాం. 10 ఈచ్ సైడ్. ఫస్ట్ సెట్ కంప్లీట్ అయింది, 10 ఈచ్ సైడ్ అనమాట. అండ్ మనం ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎవరిని ఫాలో అవుతాం అనేది కూడా మ్యాటర్ అనమాట. ఫిట్నెస్ వచ్చేసరికి నా పర్సనల్ సజెషన్ వచ్చేసరికి, ఏదో కాంపిటీషన్ ఆడే ముందు పీక్ కండిషన్లో ఉండేటోళ్ళను వాళ్ళు ఏంటంటే 90 days ఛాలెంజ్ అనేసి స్టార్ట్ చేస్తారనమాట. ఏంది, ఒక కండిషన్ పీక్లో ఉన్నప్పుడే వాళ్ళ కాంపిటీషన్ టైం దగ్గరకు వచ్చేసరికి స్టార్ట్ చేస్తారు. మనం ఉన్నాం కదా పిచ్చి గొర్రెలము, సో బాబోయ్ ఇంత బాడీ ఉందే, సో ఇన్నే ఫాలో అవ్వాలనేది వాళ్ళనే గుడ్డిగా ఫాలో అవుతాం అనమాట. సో నేను వాళ్ళని ఫాలో అవ్వడం తప్పనట్లేదు, బట్ చాలామంది సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్లు కంటెంట్ వీడియోలు చేస్తారు. సో వాళ్ళని ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నేను చూసిన వరకు వాళ్ళ రీచ్ అనేది అసలు సరిగా ఉండదన్నమాట. కంటెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వీళ్ళ దానిలో ఏంటంటే ఉంటాయి కదా ఆల్ఫా మేలు,
ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఈ కథలు. వీళ్ళ దాంట్లో ఏంటంటే మంచిగా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటే 10 మెంబర్స్ నేను ఫాలో అవుతుంటాను. ఆ 10 మెంబర్స్లో మ్యాక్సిమం 5 to 6 మెంబర్స్ సర్టిఫైడ్ ట్రైనర్సే. అండ్ మిగతా వాళ్ళు ఏంటంటే నాకు పర్సనల్గా ఫేవరెట్ అయ్యి నేను ఫాలో అవుతున్నా 4 మెంబర్స్. మొత్తం 10 మెంబర్స్ని మాత్రం నేను ఫాలో అయ్యేది ఇన్స్టాగ్రామ్లో, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ని. సో దట్స్ ద మ్యాటర్, రిమెంబర్ ఇట్. లెట్స్ బిగిన్ ది సెకండ్ సెట్. 12.5 ఈచ్ సైడ్. సో ఎవరిని ఫాలో అవుతున్నాం అనేది కూడా మ్యాటరే. దాన్ని డిపెండ్ అయ్యి మన బిహేవియర్ కూడా దాని బేస్ అయ్యి అనుకుంటుంది. అండ్ నాలెడ్జ్ ఆల్సో దాని మీదనే ఉంటుంది అనమాట. సో దట్స్ ద సెకండ్ సెట్ 12.5 ఈచ్ సైడ్ కంప్లీట్ అయిపోయింది. సో హార్ట్ బీట్ నార్మల్ చేసుకుందాం. ఫిఫ్టీన్ kgs each set. ఫిఫ్టీన్ ఈచ్ సైడ్, థర్డ్ సెట్ కంప్లీటెడ్. సో ఎవరైతే ఆ 10 మెంబర్స్ ఉన్నారో నేను ఫాలో అయ్యేటోళ్ళతో ఫ్యూచర్లో కొలాబరేషన్ వర్కౌట్ ప్లాన్ చేస్తాను. మనకు కొంచెం రీచ్ వస్తే వాళ్ళు చేసేదానికి, మనతో చేసేదానికి, కొలాబరేషన్ చేసేదానికి కొంచెం ఇష్టపడతారు అన్నమాట. మనకు కొంచెం కూడా రీచ్ లేకపోతే వాళ్ళు కూడా మనల్ని దేకరు కదా. సో దట్స్ ద పాయింట్. 10 మెంబర్స్ ఉన్నారు, మంచి స్టఫ్ వస్తుంది అనమాట కొలాబరేషన్ చేసుకుంటే. సో అది రీజను. వాటర్ తాగాలి. వాటర్ కూడా నేను జిమ్ స్టార్ట్ చేసిన కొత్తలో ఎక్కువ తాగకూడదు అంటారు. లేదురా బాబు, వాటర్ తాగితే మనకు బాడీ అనేది హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అది లెట్స్ ట్రై ఫోర్త్ సెట్. హైయెస్ట్ వెయిట్ ఎవర్ 17.5 ఇప్పటికైతే హైయెస్ట్ నేను చేసింది. 20 kgs ఈచ్ సైడ్ ఈస్ నెవర్ బిఫోర్ అనమాట. సో లెట్స్ ట్రై అగైన్ వన్స్. దేవుడి పైన భారం వేసాం ఏం ఇంజర్ అవ్వకూడదు అనేసి. అమ్మో, ఇలా ఎక్కువ వెయిట్ పెట్టుకున్నప్పుడు టై మీద పెట్టేసుకొని ఇలా పైకి పెట్టి ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ఇలాగా లెట్స్ ట్రై 2 more. 2 more.
సో ఇంక్లైన్ డంబెల్ ప్రెస్ అయితే అయిపోయింది. వెయిట్లు రీర్యాక్ట్ చేద్దాం.